దానివల్ల పని డిలే అయిపోయింది. అదే మరిగా మీరు ఇంకో పక్క చూస్తే ఈ ప్రాంతంలో మీరు అన్ని కూడా సుబాబులు పండిస్తారు. అందుకే ఇండోనేషియాకు సంబంధించినటువంటి ఏషియా పల్స్ ఫ్యాక్టరీ కూడా తీసుకొచ్చారు. 25,000 కోట్ల రూపాయలు పెట్టుబడి, అది కూడా పారిపోయే పరిస్థితికి వచ్చింది. మళ్ళీ నేను హామీ ఇస్తున్నా, నీళ్లు తీసుకొస్తా, రాజధాని చేస్తా, జిల్లా రాజధాని చేస్తా, మళ్ళీ ఇక్కడ పరిశ్రమలు కూడా తీసుకొచ్చి మీ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. తమ్ముళ్ళు ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. సంక్షేమం అంటున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇది సంక్షేమం కాదు, బటన్ నొక్కుడు అంటున్నాడు. ఒట్టి ఒట్టి బటనే ఇది. ఈ బటన్ కథలో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. 14-19లో సంక్షేమానికి పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను అడుగుతున్నా, సంక్షేమం అంటే గుర్తొచ్చేది ఏ పార్టీ, ఏ నాయకుడు? 83లో ₹2 కేజీ బియ్యం ప్రవేశపెట్టిన మహానాయకుడు ఎన్టీఆర్. అదే సమయంలో ₹50 చొప్పున కరెంటు ఛార్జీలు కూడా తీసుకొచ్చిన నాయకుడు ఎన్టీఆర్. పక్కా ఇల్లు నిర్మాణాన్ని చేపట్టిన నాయకుడు ఎన్టీఆర్. అవునా కాదా? నేను 14-19లో సంక్షేమానికి 19% ఖర్చు పెట్టాను. జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది 15.6%. నేను అడుగుతున్నా మిమ్మల్ని, 19 ఎక్కువ 15 ఎక్కువ అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, ఆ రోజు అన్నా క్యాంటీన్ పెట్టావా లేదా? రద్దు చేశారా లేదా? చంద్రన్న బీమా ఇచ్చావా లేదా? రద్దు చేశారా లేదా? నుండు విదేశ విద్య ఇచ్చాం, పండుగ కానుకలు ఇచ్చాం, రంజాన్ తోఫా ఇచ్చాం. ఇలాంటి కార్యక్రమాలు 100 సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం. అవునా కాదా? నువ్వు నవరత్నాలు అన్నావు, నవ మోసాలు చేశావు. మద్యపాన నిషేధం అన్నావు, చేశావా? మద్యపాన నిషేధం. నేను అందుకే ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నా, నువ్వు బటన్ నొక్కానంటున్నావు. నీ బటన్ నొక్కుడు వల్ల 9 సార్లు కరెంటు ఛార్జీలు పెరిగాయి. అవునా కాదా? ₹200 కరెంట్ ఇప్పుడు ఎంత? ₹1000. అవునా కాదా? ఈ బటన్ నొక్కే అసమర్థ ముఖ్యమంత్రి ఎందుకు నొక్కలేకపోయాడని అడుగుతున్నా. నువ్వు బటన్ నొక్కానంటున్నావు. నీ బటన్ నొక్కుడు వల్లనే పెట్రోల్ డీజిల్ పెరిగింది, సేల్స్ ట్యాక్స్ పెరిగాయి, ఆస్తి పన్ను పెరిగింది, చెత్త మీద కూడా పన్నేశారు, ఆర్టీసీ రేట్లు కూడా పెరిగాయి. ఎందుకు బటన్ నొక్కలేకపోయావు? ఇంకో పక్క నేను అడుగుతున్నా, నువ్వెందుకు జాబ్ క్యాలెండర్కి బటన్ నొక్కలేదు? నొక్కడా తమ్ముళ్ళు? జాబ్ క్యాలెండర్ వచ్చిందా మీకు? వస్తున్న నమ్మకం ఉందా మీకు? జాబ్ రావాలంటే మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, గంజాయి రావాలంటే జగన్ రావాలి. అవునా కాదా? నేను జాబులు తెస్తే ఏం తెచ్చింది? గంజాయి, డ్రగ్స్ తెచ్చాడు. మా తమ్ముళ్ళు తాగునీళ్లు లేవని బాధపడుతున్నారు.
అందుకే తమ్ముళ్ళు జే బ్రాండ్ తెచ్చాడు తాగునీళ్ళ బదులు. చాలా వ్యాపారంలో గొప్పోడితను. నేను అడుగుతున్నా, నిత్యావసర వస్తువులు తగ్గించడానికి బటన్ నొక్కాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిపిఎస్ రద్దుకు బటన్ నొక్కాడా అని నేను అడుగుతున్నా. మద్యపాన నిషేధానికి బటన్ నొక్కాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. గుంటలు పడిన రోడ్లు రిపేర్ చేయడానికి బటన్ నొక్కాడా? నొక్కాడా? చిన్న చిన్న కాంట్రాక్టులకి డబ్బులు ఇవ్వడానికి బటన్ నొక్కాడా? సర్పంచులకి అధికారాలు ఇవ్వడానికి బటన్ నొక్కాడా? రైతులకు డ్రిప్ ఇవ్వడానికి బటన్ నొక్కాడా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సప్లైన్లు పెట్టాం, బటన్ నొక్కాడా? ₹1 వచ్చిందా? అందుకే నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, ₹10 ఇచ్చి ₹100 దోచేసిన జలగా దొంగ ఈ ముఖ్యమంత్రి. అర్థమైందా మీకు? ఇప్పటికైనా ఇచ్చేది ₹10. దోచుకుని ఎంత? 100. నేను ఇప్పుడు హామీ ఇస్తున్నా, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయాన్ని మీకు పంచుతాం. ₹15 ఇచ్చి ₹1000 సంపాదించే మార్గం నేను మీకు చూపిస్తా. ఏది కావాల తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా.